హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు మనం చేస్తుంది షిఫ్ట్ 2023-24 మిడ్ 24 మోడల్. సో ఎట్లా చెప్తున్నా అంటే, సో సెకండ్ ఫేస్ షిఫ్ట్ లో మనకి ఇదొకటి యాడ్ అయింది. ఫస్ట్ ఫేస్ షిఫ్ట్ లో ఇది లేకుండే, ఇప్పుడు సెకండ్ జనరేషన్ వచ్చింది. కానీ సో సెకండ్ ఫేస్ షిఫ్ట్ లో ఇది ఈ యొక్క క్రోమ్ ఒకటి యాడ్ అయింది. మిగతా సేమ్, ఫేషియల్ అంతా సేమ్ అండ్ ఇంజన్ టెక్నికల్ అన్ని సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని వాక్ అరౌండ్ ఆర్ రివ్యూ అన్ని మొత్తం ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అన్ని చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ లో వచ్చేసరికి మనకి బేసిక్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్, రిఫ్లెక్టర్ టైప్ ఇవి, అండ్ బల్బ్ కూడా అదే ఇండికేటర్ బల్బ్. సో ఫాగ్ ల్యాంప్స్ కూడా హాలోజనే, అండ్ టోయింగ్ హుక్. సో ఫ్రంట్ ఫేస్ లో మనకి సుజుకి లోగో, దాని కింద ఇదొకటి ఈ యొక్క క్రోమ్ ఒకటి యాడ్ అయింది. బట్ మిగతా గ్రిల్ అంతా సేమ్ అండ్ మిగతా అంతా సేమ్ అంతే. సో దీని నెక్స్ట్ మొన్న రీసెంట్ గా వచ్చింది కొత్త జెడ్ సిరీస్ ఉన్న ఇంజన్ తో వచ్చింది. బట్ ఇది K15 K12N ఇంజన్ ఇది. సో సేమ్ 1.2 లీటర్ యూనిటే, 89 హార్స్ పవర్, 113 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 5 స్పీడ్ మాన్యువల్ ఆర్ 5 స్పీడ్ AMT. సో ఇది సైడ్ ప్రొఫైల్. సో లెంత్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 3845 mm ఉంది. సో 3845 mm ఉంది. సో అదే 4 మీటర్ హాట్ హ్యాచ్ బ్యాక్ అంటారు కదా, సో అది హాట్ హ్యాచ్ బ్యాక్ ఇదే. సో దీని రైవల్ మనకి అల్ట్రోస్, బెలినో అండ్ i20 N-line. సో ఇట్లా ఉన్నాయి దీని రైవల్స్ వచ్చేసరికి అవి. అండ్ ఆబ్వియస్లీ మ్యాగ్నెట్ కూడా ఒక యాంగిల్లో మ్యాగ్నెట్ కూడా రైవలే, బట్ అది కన్సిడర్ చేయరు. అండ్ నెక్స్ట్ హైట్ వచ్చేసరికి మనకి 15330 mm, సో 1.5 meters హైట్. అండ్ వెయిట్ వచ్చేసరికి 850 to 900 kilos ఉంటాయి. సో వీల్ బేస్ వచ్చేసరికి 2450 mm అనమాట. కొత్తదాన్ని వీల్ బేస్ ఇంకా లాంగ్ ఉంటుంది కొత్తది. సో కొత్తది పాతది కంపేర్ చేసుకుంటూ ట్రై చేస్తా చెప్పడానికి. సో ఎందుకంటే కొత్తదానికి నా డైమెన్షన్స్ అయితే తెలియదు, బట్ ఫీచర్స్ అయితే ఐడియా ఉంది. అండ్ సో విడ్త్ వచ్చేసరికి మనకి 1.75 mm. సో విడ్త్ లో కూడా కొద్దిగా వైడ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ లో చూసుకుంటే మనకి సో ఈ పర్టికులర్ ఈ మోడల్లో అయితే మనకి ఓన్లీ ZXi Plus లోనే LED ప్రొజెక్టర్ సెటప్ ఉంది. బట్ ఇప్పుడు వచ్చిన దాంట్లో అయితే రిఫ్లెక్టర్ టైప్ ఉండే, ఇప్పుడు వచ్చిన దాంట్లో ప్రొజెక్టర్ సెటప్ కూడా ఉండే. సో ఇలా అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 163 mm. సో టైర్ సైజ్ ఇది. సో 185/60 R15. సో సిల్వర్ టోన్ ఫినిషింగ్ టోన్ ఉంటుంది. కొత్తదేమో మొత్తం సిల్వర్, సో సేమ్ బట్ డిజైన్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. అండ్ సో సైడ్ ప్రొఫైల్, నో మిర్రర్, సో ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ మిర్రర్స్, ఒక టర్న్ సిగ్నల్ తోని. సో రిక్వెస్ట్ సెన్సార్ ఆన్ బోత్ సైడ్స్. సో ఈ బ్లాక్ కలర్ దే రిక్వెస్ట్ సెన్సార్. సో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్ ఈ షిఫ్ట్ లో ఏంటంటే మనకి పిల్లర్ దగ్గర డోర్ ఓపెనర్ ఉంది. సో పిల్లర్ దగ్గర, సో కామన్ గా ఇక్కడ ఉంటది కదా ఇప్పుడు, బట్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది అట్లా. సో బ్యాక్ లో వస్తే స్పాయిలర్ ఆప్షనల్ ప్యాక్ ఇది. అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రియర్ నాజల్ స్ప్రే వాటర్ ది, అండ్ డీఫాగర్, రియర్ వైపర్. కొద్దిగా కారు గట్టిగా ఉంది. ఓకే, సుజుకి లోగో, షిఫ్ట్ బ్యాడ్జింగ్. సో C shaped LED tail lamp and halogen LED unit and reverse parking camera, 1 2 3 4 parking sensors and underbody ఇది. సో కొత్త షిఫ్ట్ లో సో ఆబ్వియస్లీ పెట్రోల్ ఇంజన్. సో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. సో నాకు తెలిసి 37 లీటర్స్ అనుకుంటా పెట్రోల్. సో ఐ థింక్ అంతే అనుకుంటా, 37 లీటర్స్ అనుకుంటా పెట్రోల్. 37 లీటర్స్ బూచ్. అండ్ వెనకాల డ్రమ్ బ్రేక్స్
టాలిజన్ బీమ్, ముందు మ్యాక్ పర్సన్ సస్పెన్షన్స్ ఉన్నాయి, ముందు మ్యాక్ పర్సన్ సస్పెన్షన్స్ పోతున్నాయి. సో బూట్ ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం గైస్. సో బూట్ 268 liters ఆఫ్ బూట్ స్పేస్, పార్సల్ షెల్ఫ్. సో హ్యాండీగా ఉంది, చాలా సింపుల్ గా ఉంది. సో యా బూట్ స్పేస్ ఇది. సో ఇది గైస్ షిఫ్ట్ ఎక్స్టీరియర్. ఇప్పుడు ఇంటీరియర్ జంప్ అవుదాం. సో